ఎస్బి ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు వారిని ఎప్పుడు చూస్తున్న బాలలత గారు, వారు ఇప్పుడు కూడా ఎంత ఎఫెక్టివ్గా ఉంటారంటే మా శౌర్య గారి కూతురు శౌర్య గారు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్, వెరీ సింపుల్ మ్యాన్. ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకు గర్వకారణం. ఏమాత్రం అధైర్యపడకుండా ఐఏఎస్ కోచింగ్ ఇచ్చే పరిస్థితి అకాడమీ పెట్టి కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సందేశాలు విందాం. వారి ద్వారా స్ఫూర్తి పురస్కారాలు తెలుగు వన్ సగర్వంగా ప్రకటిస్తుంది. ఆ స్ఫూర్తి పురస్కార గ్రహీతలను వారి ద్వారా స్ఫూర్తి పొందుదాం. స్ఫూర్తి అవార్డ్స్ కూడా ఈరోజు మరి తెలుగు వన్ రజతోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద పెద్దలు ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రహీతలు కూడా అందరూ వేదిక మీదే ఉన్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేద్దాం. వారి జాతీయ సర్వీసులకు ఎంపికైనప్పటికీ దానిని వదిలిపెట్టి ఇంకా ఎంతోమంది అంతర్జాతీయ సర్వీసులలో పనిచేసే వారిని తయారు చేయాలన్న స్ఫూర్తితో వారు ఐఏఎస్ అకాడమీని స్థాపించి వారు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం, అనిర్వచనీయం. వారిని తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం ద్వారా సన్మానించుకోవడం, స్ఫూర్తి పురస్కారం వారికి అందజేయడం తెలుగు వన్ సగర్వంగా భావిస్తోంది. బాలలత మేడం గారు, మీరు ఎంతో మందికి స్ఫూర్తి. మీరు నిజంగా జయించిన వారు, మీరు నిజంగా స్ఫూర్తిగా నిలబడిన వారు. థ్యాంక్ యూ సో మచ్ మా ఈ అవార్డును స్వీకరిస్తున్నందుకు. బాలలత గారికి తెలుగు వన్ పక్షాన స్ఫూర్తి పురస్కారం ప్రదానం జరుగుతుంది. ఒక తెలుగువారుగా ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించడం ఎలాంటి అవరోధాలు వచ్చినా జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం. బాలలత గారికి తెలుగు వన్ పక్షాన అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. దేశానికి అన్నం పెట్టేది రైతన్న. పూర్తి పురస్కారాలు ఇప్పుడు ముందుగా మనందరికీ సుపరిచితులు, పెద్దలు, భాషా ప్రవీణులు, సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్ గారి ఏవి ప్లీజ్. మేడసాని మోహన్ గారికి స్ఫూర్తి పురస్కారాలు అందజేసే ముందు స్ఫూర్తి తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారాల ఆవిష్కరణ వీడియో 1 నిమిషం మాత్రమే ఉంటుంది. దాన్ని ముందుగా ప్లే చేయవలసిందిగా స్ఫూర్తి అవార్డ్స్ మెయిన్ ఏవి ప్లీజ్. అలాగే అతిథులందరూ, ప్రత్యేక అతిథులు, ముఖ్య అతిథులందరూ కూర్చోవలసిందిగా సవినయ మనవి. తెలుగు వన్ డిజిటల్ మీడియా తొలి గురువు. తెలుగు భాషా సంస్కృతుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న మీడియా కల్పతరు. 25 వసంతాలు పూర్తి చేసుకుని తెలుగు వన్ రజతోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రతిభామూర్తులకు, ఉత్తమాధికారులకు, సంఘ సేవకులకు స్ఫూర్తి పురస్కారాలు ప్రదానం చేసే ఒక ఉన్నతాదర్శానికి డాక్టర్ మేడసాని మోహన్. ఈ పేరు వింటేనే అవధాన సరస్వతి మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. తెలుగువారికి సొంతమైన అవధాన కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత డాక్టర్ మేడసాని మోహన్ గారికి దక్కుతుంది. ఎక్కడో రాయలసీమలోని చంద్రగిరి మండలం నడింపల్లి గ్రామంలో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన మేడసాని మోహన్ గారు పంచసహస్రావధానిగా ఎదిగిన తీరు మహాద్భుతం, అపూర్వం, అనితర సాధ్యం. పండిత కుటుంబంలో పుట్టినవారు పండితులు, అవధానులు కావడంలో వింతేమీ లేదు. కానీ 4 ఎకరాల ఓ చిన్న రైతుకు 5వ బిడ్డగా పుట్టి ప్రపంచంలోని 20 దేశాల్లో అవధానాలు చేయడం సామాన్య విషయం కాదు. మేడసాని లక్ష్మమ్మ, మేడసాని అయ్యన్న నాయుడు దంపతులకు పుట్టిన మేడసాని మోహన్ గారు ఎస్వి యూనివర్సిటీలో MA వరకు చదువుకున్నారు. తర్వాత మద్రాస్ విశ్వవిద్యాలయంలో అన్నమయ్య సంకీర్తనలపై PhD చేశారు.
పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్టు విద్యార్థి దశలోని 1971-72లో పనపాకంలో తొలిసారి అష్టావధానం చేశారు. 1983లో విజయవాడలో శతావధానం, 1996లో తిరుపతిలో సహస్రావధానం చేసి సంచలన అవధానిగా అవతరించారు. ఇక అంతవరకు తెలుగులో ఎవ్వరూ చేయని విధంగా 2007లో భాగ్యనగరంలో పంచసహస్రావధానం చేసి సినారే గారిచే అపూర్వ పంచసహస్రావధాన సార్వభౌమ ధారణా చక్రవర్తి వంటి బిరుదులు పొందారు. విద్యయొసగును వినయంబు అని భర్తృహరి చెప్పిన దానికి ఆకృతి వహించిన పుంభావ సరస్వతి విద్యా వినయ సంపన్నుడు చిరంజీవి డాక్టర్ మోహన్. అంతేకాదు అవధాన సరస్వతిగా ఖండాంతరాలలో ఖ్యాతి గడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే హృదయమైన పద్య శిల్పానికి ప్రాణం పోసిన అపర బ్రహ్మ అవధాన శిఖరం. 30 పద్య గద్య కావ్యాలు రాసిన పుంభావ సరస్వతి డాక్టర్ మేడసాని మోహన్ గారు. అంతటి సరస్వతి పుత్రునికి తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం ప్రదానం చేయడం తెలుగు జాతికే గర్వకారణం, భావి తరాలకు స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ. అభినందనలు తెలియజేద్దాం. వారి స్పందనని క్లుప్తంగా అందించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆ తరువాత శ్రీ పాములపర్తి రామారావు, ప్రముఖ వైద్యులు, ఆయుర్వేద రంగంలో హస్తవాసి ఎంతగానో ఉన్న వైద్యులు అని ప్రఖ్యాతిగాంచినటువంటి పాములపర్తి రామారావు గారు. కెన్ వి హావ్ బేబీ? వారి ఏవి ప్లే చేస్తూ ఉండగా వారికి సన్మానం పెద్దల చేతుల మీదుగా రఘురామకృష్ణరాజు గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు, అలాగే శ్రీ పాములపర్తి రామారావు గారు తెలుగు వన్ స్ఫూర్తి పురస్కార గ్రహీత. వైద్యులను ప్రాణదాతలుగా భావించి వారిని గౌరవంగా సత్కరించుకునే సంప్రదాయం మనది. అలాంటిది వారందించే వైద్య సేవను అతి ముఖ్యమైన ఆర్థిక వనరుగా మార్చివేసిన నేటి కాలంలో వైద్య సేవను వ్యాపారంగా కాకుండా బాధ్యతగా తీసుకున్న సహృదయులు. ఎన్నో దీర్ఘకాలిక మొండి రోగాలకు తన చేతి వేళ్లనే వైద్య పరికరాలుగా మార్చి పేదలకు భారమైన నిజమైన వైద్యాన్ని వారికి సులభంగా అందిస్తూ ప్రజా వైద్యునిగా పేరు తెచ్చుకున్న అపర ధన్వంతరి శ్రీ పాములపర్తి రామారావు గారు. ఒకప్పటి కాకతీయుల పరిపాలనా రాజధాని నాటి ఓరుగల్లు, నేటి వరంగల్లో జూలై 14, 1958లో అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఈయనకు తన తండ్రే తొలి గురువయ్యారు. పేరుకు మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు వంశీయులే. కానీ ఏనాడు ఆ నేపథ్యాన్ని ఉపయోగించని నిక్కచ్చి మనిషి ఈయన. తన తండ్రి వారసత్వంగా వచ్చిన విలువలను కొనసాగిస్తూ సమాజ సేవ చేస్తున్న కర్మయోగి ఈయన. ప్రజాసేవే పరమావధిగా భావించి ఎంతో మందికి దీర్ఘకాలిక మొండి వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తున్న ఆయుర్వేద ఋషిపుంగవులు ఈయన. తనకు మాత్రమే తెలిసిన వైద్య విధానాలతో ఈయన అల్లోపతి వైద్యులను సైతం ఆకట్టుకుంటున్నారు. సులభతర వైద్యంతో ఎంతో మందికి ఉపశమనం కల్పించిన ఈయన నిజంగా మన తెలుగువాడవటం మనందరికీ గర్వకారణం. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వరంగల్కు ఈయన వైద్యం కోసం వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేవలం టూరిజం మీద ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలు ఈయన పుణ్యమా అని ఊపిరి సలపని బిజీ పనులతో ఉన్నారు. ప్రజల కోసం, ప్రజల మధ్యన, ప్రజలతోనే జీవిస్తున్న వైద్యుడీయన. ఆయన ఇంటి ముందు బారులు తీరిన జనం ఆయన వైద్యం ఎలాంటిదో చెప్పకనే చెబుతారు. ఈయన అందించే ఏ వైద్య సేవకైనా ఫీజు ఉండదు. అదే ఈయన ప్రత్యేకత. మందులు కొనుగోలు చేయలేని పేదలకు ఈయనే మందులను ఉచితంగా ఇస్తారు. కోట్లు సంపాదించే విద్య కళ్ల ముందున్నా పెట్టుకున్న విలువలకు కట్టుబడ్డ వైద్య తపస్వి ఈయన.
బాధతో తన దగ్గరకు వచ్చిన వారికి ఆ బాధను దూరం చేసే శక్తిని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి సదా ప్రార్థించే ఈయన చేతుల్లో స్వాంతన పొందిన రోగులు ఎంతో మంది. నేర్చుకునే పట్టుదల ఓపిక ఉన్న వారికి తెలుగు మీడియా మాత్రమే కాదు, దేశంలో ఉన్న ప్రకటించారు. పాత్రికేయ రంగంలో వంటి వ్యక్తులు 50 ఏళ్లకు పైబడి సేవలు అందిస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారికి సన్మానం. ఆయన ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఏవి ప్లీజ్. ఇందాక సీఎం గారు అన్నట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నలిస్ట్ ఆఫ్ ద నేషన్. మనం చేద్దాం తెలుగు వన్ పక్షాన గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి. వెంటనే గేయ రచయితకి, మన తెలుగు వారికి అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆస్కర్ పురస్కారం వచ్చింది అని తెలిసిన వెంటనే ప్రతి తెలుగువాడు గర్వించాడు. ప్రతి తెలుగువారికి ఒక అవార్డు వచ్చిన ఫీలింగ్ ఇచ్చినటువంటి, మనందరికీ చాలా ఇష్టమైనటువంటి సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు, వారికి తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం అందజేయడం తెలుగు వన్ భాగ్యంగా భావిస్తున్నాం. ఎన్నో గీతాలు అందించారు, ఎన్నో గేయాలు రాశారు. బట్ కీలకమైన విషయం చంద్రబోస్ గారి గురించి చెప్పాల్సింది. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా మన తలరాతని మనమే రాసుకోవాలని తెలియజేసి ఆయన తలరాతని ఆయనే రాసుకుంటూ ముందుకెళ్తూ మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు చంద్రబోస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు వన్ తరపున స్ఫూర్తి పురస్కారం అందజేస్తున్నాం. వెంటనే శ్రీ నరసింహప్ప గారు. నరసింహప్ప గారు రెవెన్యూ సర్వీసెస్ నుంచి అనేక సేవలందించి అధికారులంటే ఎలా ఉండాలో ఓ స్ఫూర్తివంతమైనటువంటి సందేశాన్ని వారి జీవితం ద్వారా తెలుగు ప్రజలకు అందించినటువంటి నరసింహప్ప గారు. రెవెన్యూ సర్వీసెస్లో ఆయన సేవలు అనన్య సామాన్యమైనవి. వారిని సత్కరించవలసిందిగా తెలుగు వన్ వేదిక మీదనున్న, రజతోత్సవ వేదిక మీదనున్న పెద్దలని ఆహ్వానిస్తున్నాం. అలాగే వారిని పురస్కరించుకోవడం తెలుగు వన్ మహద్భాగ్యంగా భావిస్తోంది. వారికి తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం అందజేయడం జరుగుతోంది. శ్రీ నరసింహప్ప గారికి ఆత్మీయ సత్కారం మరియు స్ఫూర్తి పురస్కారం అందిస్తున్నారు. అతిథులందరూ గట్టిగా చప్పట్లతోటి మన అభినందనలు తెలియజేద్దాం. తర్వాత శ్రీ దీపా వెంకట్ గారు స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వారి సేవలు విస్తృతం చేసి ఒక చిన్న బిందువులా మొదలై సింధువులా మారి తెలుగు వన్లానే వారి సేవలు కూడా తెలుగు ప్రజలకు విస్తృతపరుస్తున్నందుకు తెలుగు వన్ కృతజ్ఞతగా వారికి ఈ తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం అందజేస్తోంది. విద్యా వైద్యంలో వారు అందిస్తున్న సేవలు అసామాన్యం. ఉపాధి రంగాల్లో వారు అందిస్తున్న సేవలు అసామాన్యం. కేవలం వెంకయ్య నాయుడు గారి కూతురిగా మాత్రమే కాదు, స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వారు సమాజ సేవకులుగా ఎవరికి అందనటువంటి స్థాయిలో ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తి, తెలుగు ప్రజలందరికీ. అందుకే వారికి స్ఫూర్తి పురస్కారం అందజేస్తున్నాం తెలుగు వన్ నుంచి. దీపా వెంకట్ గారికి ఇప్పుడు స్ఫూర్తి పురస్కారాన్ని అందిస్తారు. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి కుమార్తె, అలాగే స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి దీపా వెంకట్ గారికి తెలుగు వన్ శుభాకాంక్షల్ని, అభినందనల్ని తెలియజేస్తుంది. అలాగే పివి రమేష్ గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఒక రకంగా అధికారిగా ఆయన రిటైర్ అయ్యారేమో కానీ ఆయన సేవలు మాత్రం ఎక్కడ రిటైర్ అవ్వలేదు. ఓ స్ఫూర్తివంతమైన వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహాలు లేదు. కేవలం భారతదేశ అత్యున్నత సర్వీసుల్లో మాత్రమే కాదు, అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా చేసిన వ్యక్తి పివి రమేష్ గారు. వారు ఈ వేదిక మీద ఉండడం
మహద్భాగ్యం. ఒక పివి రకంగా రమేష్ గారి చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా జనగణన మొదటిసారి చేసిన వ్యక్తి పివి రమేష్ గారు. భారతదేశం గర్వించదగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి, తెలుగు వ్యక్తి ఈ వేదిక మీద ఉండడం గర్వకారణంగా భావిస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారం అందజేయడం తెలుగు వారందరికీ స్ఫూర్తిగా భావిస్తూ వారికి తెలుగు వన్ పురస్కార ప్రదానం చేస్తోంది. అభినందనలు, శుభాభినందనలు. పివి రమేష్ గారు అధికారిగా ఉన్నప్పుడు ఆయన ఎంతో మంది కళాకారుల్ని కూడా ప్రోత్సహించేవారు. ఆయన డిపార్ట్మెంట్లో ఎన్నో కార్యక్రమాలు మేము కూడా మరి వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ రమేష్ సార్. తర్వాత అవార్డు గ్రహీత అనుముల బాబురావు గారు. బహుశా ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ నీలోఫర్ కేఫ్ బాబురావు గారు అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. హైదరాబాద్లో ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసినా వెళ్ళి సరదాగా మాట్లాడుకోవాలనుకునేది నీలోఫర్ కేఫ్. మన మెగాస్టార్ గారు కూడా ఒక మాట అన్నారు, ఆయన చాయ్ చటక్కున తాగరా భాయ్. Exactly. మన ఆయన హైదరాబాదీసే జీవితం కాదు, ఆదర్శనీయం. BBC కూడా కవర్ చేసినటువంటి నీలోఫర్ ని ఒక చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి అంచెలంచెలుగా మనం చూస్తున్నాం. అంతర్జాతీయ మీడియా కూడా కవర్ చేస్తున్నటువంటి నీలోఫర్ ఖచ్చితంగా ఒక సక్సెస్ స్టోరీ. బాబురావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ప్రత్యేకించి వారి అబ్బాయిలకి కృతజ్ఞతలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత మరో ప్రత్యేకమైన అవార్డు గ్రహీత, ఈ స్ఫూర్తి పురస్కారాలలో నిజంగా స్ఫూర్తివంతమైన బాలలత మేడం గారిని వేదిక మీదకి సగర్వంగా తెలుగు వన్ ఆహ్వానిస్తుంది. స్ఫూర్తి పురస్కారాలు అందిస్తుండగా వారు అంతర్జాతీయ ఆ రైతన్నలందరికీ స్ఫూర్తిగా, తెలుగు ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలిచిన వారు అనంతరాముడు గారు. వారిని తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారాల వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. అనంతపురం జిల్లాలో పుట్టి కరువు సీమలో రాళ్లల్లో రతనాలు పండించిన వ్యక్తి అనంతరాముడు గారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అనంతపురంలో కరువు సీమలో ఎలా పంటలు పండించవచ్చో రైతులకు చేసి చూపించారు ఆయన. దానిమ్మ, బత్తాయి అనేక పంటలు వారి చేతుల మీదుగా బొప్పాయి ఆవిష్కరణ అయ్యి అనేక రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయంటే మన తెలుగు వారందరికీ గర్వకారణం అనంతరాముడు గారు. వారికి జరుగుతున్నటువంటి సత్కారం అది తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం. నిజంగా రైతుకి మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము అంటారు. అదేవిధంగా శ్రీ అనంతరాముడు గారికి మరింత శక్తి ఆ భగవంతుడు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్ఫూర్తి పురస్కారాలు అందుకున్న పురస్కార గ్రహీతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఈ తెలుగు రాష్ట్రాలకు, తెలుగు జాతికి మీరంతా వెలుగు. ఈ స్ఫూర్తి పురస్కారాలు ప్రతి ఏటా ఇలాగే తెలుగు వన్ అందిస్తుంది, ఇలాగే కొనసాగుతుందని, మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు వెళుతుందని ఆశిస్తున్నాం. అలాగే మా తెలుగు వన్ స్పాన్సర్ అయినటువంటి మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దల చేతుల మీదుగా వారికి శాలువాతో సత్కరిస్తారు తెలుగు వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్పాన్సర్ గా. మార్వాడి యూనివర్సిటీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. రెడ్డి గారు సౌత్ కోఆర్డినేటర్, సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము.